ప్రాజెక్టు కట్టడంలో ఎలాంటి లోపం లేదని మీరు అంటున్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు స్టడీ చేస్తున్న వారు ఏదైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్‌లో అటు జాతీయ సంస్థ కావచ్చు, ఇటు లోకల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. జీఎస్ఐ సర్వేలు కానీ ఎలాంటి సర్వే రికార్డులు అందుబాటులో లేదు. దీనికి రిపేర్‌కి సంబంధించి కూడా మేమేం చేయలేకపోతున్నామని చెప్పి రోజు కథనాలు వస్తున్నాయి. అంటే వీళ్ళు ఎలక్షన్స్ దాకా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈడీ, సీబీఐ కాకుండా హ్మ్. కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి సంస్థ మీద మోడీ, అమిత్ షా గారి పట్టుంది. ఓకే. వాళ్ళు ఇండిపెండెంట్‌గా స్వతంత్రంగా పనిచేయించుకునే అవకాశం లేదాడ. హుహు. పైనుంచి ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా వాళ్ళ డైరెక్షన్‌లోనే రిపోర్ట్స్ లీక్‌లు ఇస్తుందంటారా? వాళ్ళ కంట్రోల్‌లో లేని ఒక్క సంస్థ పేరు కూడా మీరు చెప్పలేరు. భారతదేశంలో మోడీ డిక్టేటర్‌షిప్ కింద, నేనైతే ఆయన డిక్టేటరే అంట. హ్మ్. మోడీ గారి డిక్టేటర్‌షిప్ కింద వాళ్ళు చెప్పినట్టుగా రాయని ఒక్క సంస్థ కూడా లేదు. ఏమన్నా కొద్దిగా అప్పుడప్పుడు ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తున్నది సుప్రీం కోర్ట్ మాత్రమే. హుహు. హ్మ్. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఈ ఎన్‌డీఎస్ఏ ఇస్తున్న రిపోర్ట్ బయాస్డ్ అంటారు. ఎన్‌డీఎస్ఏ ఇచ్చే ఫస్ట్ రిపోర్టు అక్టోబర్ 23 నాడు కిషన్ రెడ్డి గారు రాసిన లేఖనును, ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్‌ను రెండింటిని పట్టుకుంటే వర్డింగ్‌తో సహా, పేరాలతో సహా సేమ్ ఉన్నది. ఓకే. కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఆ లేఖను వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రిపోర్ట్‌లో పెట్టారు. వాళ్ళు చూడకుండానే. ఓకే. ఎన్‌డీఎస్ఏ ఎంత బాధ్యతారహితంగా ఉందంటే, ఇప్పుడు పార్లమెంట్‌లో బిల్లు పెట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఏర్పాటు చేసినాడు. టీఆర్ఎస్ కూడా బలపరిచింది. డ్యామ్స్ అన్నీ కూడా శిథిలమైపోయినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదలైన డ్యాములు గానీ, అంతకు పూర్వం కట్టినయి గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి వాళ్ళు అందులో రాశారు ఆ యాక్ట్‌లో. హ్మ్. ఇది అక్టోబర్ 21, 2021 అంటే 2021లో ఈ చట్టం వచ్చింది. ఓకే. మిడ్ అంటే జూన్, జూలై ఆ ప్రాంతంలో. అయితే ఒక్కనాడన్నా ఈ ఎన్‌డీఎస్ఏ వాళ్ళు కాళేశ్వరానికొచ్చి పరిశీలించిండ్లా? హుహు. లేదు గదా! ఓకే. వాళ్ళ బాధ్యత లేదా? వాళ్ళొచ్చి చూడాలి గదా! ఓకే. ఎన్‌డీఎస్ఏ సంగతి పక్కన పెడదాం. ఒకటి. ఇప్పుడు రెండవది, హ్మ్. లేఖ రాసిన తర్వాత కిషన్ రెడ్డి గారు 24, 25కి వచ్చిండ్లు. వచ్చేదో వాళ్ళు కొంత ప్రభుత్వం మీద మాకు అడిగిన రిపోర్ట్‌లు ఇయ్యలేదు, అది ఇది అని అన్నారు. సరే అన్ని రిపోర్ట్‌లు పంపిన్లు. ఒక రెండో, మూడో తక్కువుండే. హుహు. అయితే ఆ రిపోర్ట్‌లు వాళ్ళకి అందకముందే అంత హార్ష్‌గా ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ళెందుకు రిపోర్ట్ ఇవ్వాల్సొచ్చింది? ఇప్పటికీ భారతదేశంలో చాలా డ్యామ్స్ కుంగిన తర్వాత ఈ రోజు వరకు రిపోర్ట్‌లు ఇయ్యలేదు. 3 ఏళ్ళు, 2 ఏళ్ల నుంచి ఉన్నాయి. హుహు. అంటే ఏందంటే అసెంబ్లీ ఎలక్షన్‌లొచ్చినాయి. అవును. కేసీఆర్‌ను భ్రష్టు పట్టించాలి. టీఆర్ఎస్‌ను పాలన అంతం జేయాలి. హ్మ్. అటు బీజేపీకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఇటు కాంగ్రెస్‌కి ఇంట్రెస్ట్ ఉంది. హుహు. ఇది రాజకీయ కక్షలో బలైంది మేడిగడ్డ. ఓకే. నిజంగానే గనుక కేసీఆర్ గారు ఆ రోజు దాని రిపేర్లు స్టార్ట్ చేసుంటే పార్లమెంట్ ఎలక్షన్‌ల నాటికి మళ్ళా మేడిగడ్డ రివైవ్ అయ్యుండేది. ఓకే. ఆ! ఇప్పుడు ఈ సీజన్‌కి ఉపయోగపడేది. వాళ్ళు గూడా జేయలేదు చూసిండ్లా మీరు? ఓకే. అసెంబ్లీ ఎలక్షన్‌లు జరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే రిపేర్లు ఎందుకు చేపట్టలేదు? ఎంక్వైరీ దారి ఎంక్వైరీ ఇది. ఇప్పుడు హ్మ్. సపోజ్ ఏదైనా ప్రమాదం జరిగి బిల్డింగ్ కూలిపోయిందనుకోండి. ఓకే. అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయిపోయేదాకా మేము శవాలను బయటికి తీయము, పిల్లర్స్‌ని తొలగించము అని చెప్తారా? కానీ అందుకే అంటే అవైలబుల్ ఫైల్స్ ఏవి లేకుండా చేశారనేది కదా! ఫైల్స్ కూడా ఈవెన్ మాయం చేశారనేది కూడా అలిగేషన్ కూడా ఉంది లేదు. ఇప్పటికే ఏ కదా! ఫైల్ మాయం కాలేదు. జీఎస్ఐ ఫైల్స్ లేవని ఏ చెప్పి ఫైల్స్ ఇప్పుడు మాయం ఇరిగేషన్ కాలేదు. నిన్న మొన్న మన వీళ్ళ పత్రికల్లో దగ్గర మాయమైతే జీఎస్ఐ దగ్గర ఉంటాయి గదా! ఓకే. ఇప్పుడు ఒక ఫైల్ మీకు పంపించారంటే వ మే సోర్స్ దగ్గరనైతే ఫైల్ ఉంటదిగా. అంటే నిజంగా సర్వే జరుగుతుంటాయి. అంటే జరగలేదని కదా! ఇక్కడ ఎట్లుంది, మనం పేపర్‌లలో, టీవీలలో వచ్చే వార్తలు ఎట్లున్నాయంటే, ఎద్దెగిరింది గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు. హ్మ్. అంటే అభూత కల్పనలు, అవాస్తవాలు, సెన్సేషన్. సో ఇప్పుడు ఈ వస్తున్న మీడియా కథనాలన్నీ నిజం కాదంటారా? మీడియా కథనాల్లో చాలా వరకు నిజం కాదు. ఓకే. కాళేశ్వరం మీద పర్టిక్యులర్‌గా. హుహు. ఎందుకు వాళ్ళు మీడియా ఇంట్రెస్ట్ ఏముండదు ఆడ. మీడియాలో మాట్లాడే వాళ్ళ కథనాలు తప్పు. ఓకే. మీడియా ఇంట్రెస్ట్ ఏముంటది, కాకపోతే కొద్దిగా సెన్సేషన్ చేయాలనుకుంటారు. ఇక్కడ 3 అంశాలండి. ఒకటి హ్మ్. ఎన్‌డీఎస్ఏ మీరు హ్మ్. బయాస్డ్ అంటున్నారు. హ్మ్. లోకల్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ అనొచ్చు. కానీ పీసీ ఘోష్ కూడా విచారణ జరుపుతున్నారు. ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈవెన్ డిజైన్‌లు కూడా రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు అనే ఆయనకు విషయం. అందలేదు గదా! ఇంకా రిపోర్ట్స్ అన్ని. ఇప్పుడిప్పుడే అందుతున్నాయి గదా! హ్మ్. ఆయన ఏం నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. ఆయన ఏవేవి కావాలనో ఆయన వాళ్ళ నుంచి యెస్. ఆయనను తెప్పించుకుంటున్నాడు. కలిసిన ఎల్&టీ ప్రతినిధి మేము ముందే హెచ్చరించిన కేసీఆర్ మెయింటెనెన్స్ విషయంలో పట్టించుకోలేదు అని చెప్పాడు అని కూడా మనకు కథనాలొచ్చాయి. కేసీఆర్ గాదు గదా! అక్కడ ఓ&ఎం ఈఎన్‌సీ గారు ఉంటారు. ఓకే. వాళ్ళకేమన్నా వాళ్ళు చెప్పారేమో, వాళ్ళేమన్నా చేశారేమో మనకు తెలియదు. అంటే ప్రతి విషయం కేసీఆర్ దాకా రాదు గదా! హ్మ్. ఒకసారి ఆ బ్యారేజ్ ఆపరేషన్‌లోకొచ్చిన తర్వాత హ్మ్. ఏమన్నా పెద్ద ప్రమాదాలుంటేనే సీఎం దాకా తీసుకుపోతారు. ఓకే. బట్ మిగతాయన్ని గూడా వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు చేసుకుంటారు. సరే ఇవాళ ఎన్ని వాళ్ళు కారణాలు చెప్పినా బాధ్యత వాళ్ళది గదా! హ్మ్. బాధ్యత వాళ్ళది. ఓకే. బలయ్యేది వాళ్ళే. ఎలా? అధికారులే బలైతారు. ఇప్పుడు నిర్లక్ష్యం ఉందనుకోండి. నిర్లక్ష్యానికి మోరల్‌గా ముఖ్యమంత్రి బాధ్యుడైతాడు. హ్మ్. కానీ లీగల్‌గా ముఖ్యమంత్రి బాధ్యుడు గాదు. ఓకే. లీగల్‌గా ఎవరంటే దాని మీద ఉన్న అధికారి బాధ్యుడైతాడు. హుహు. అది.
సో అంతే తెలివిగా కేసీఆర్ ఓరల్ కమ్యూనికేషన్ చేసి ఓరల్ ఆర్డర్స్ ఇచ్చి కేసీఆర్ ఎంత కమిట్మెంట్ ఉన్నాడంటే వాటర్ విషయంలో ఉమ్, ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకుంటే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యేవాడు. కానీ అది ఆయన నోటీస్‌లో లేకపోవచ్చు, లేదా దానికి ప్రయారిటీ రాకపోవచ్చు. అంత ప్రమాదభూయిష్టంగా ఉందని వీళ్ళు చెప్పకపోవచ్చు. అంటే ఎవరు నేను- అనుకోలేదు మేడిగడ్డ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.